హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోడల్స్ ఇన్ బూస్టర్లో మోడల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ చూసినట్టయితే మోడల్ ఎగ్జాంపుల్ అని చెప్తా కనపడుతుంది. దీని మీద క్లిక్ చేస్తే లాగిన్ విత్ ఎఫ్బి అని క్లిక్ చేస్తే ఇక్కడ మోడల్ హెడ్డింగ్, మోడల్ బాడీ, అలాగే మోడల్ ఫోటర్ కనపడుతున్నాయి. ఫోటర్లో మనకు క్లోజ్ కనపడుతుంది, హెడ్డింగ్, బాడీ, ఫోటర్. ఓకే, హెడ్డింగ్లో మనకి క్లోజ్ బటన్ కూడా కనపడుతుంది, ఫోటర్లో క్లోజ్ బటన్, ఇక్కడ మోడల్ బాడీ కనపడుతుంది. రైట్. సో ఇలాంటి మోడల్స్ని మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాము అంటే, ద మోడల్ కాంపోనెంట్ ఈజ్ ఎ డైలాగ్స్ బాక్స్ ఆర్ పాపప్ విండో దట్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద కరెంట్ పేజ్. ఓకే, డైలాగ్ బాక్స్ ఆ పాపప్ విండో దట్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద కరెంట్ పేజ్. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఒక ఫస్ట్ క్లాసిక్ కంటైనర్ మోడల్ ఎగ్జాంపుల్, ఓకే, H2 మోడల్ ఎగ్జాంపుల్ అని చెప్పి పెట్టాము. సో బటన్ టు ఓపెన్ మోడల్, సో బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్, క్లాస్ ఈక్వల్స్ టు btn, డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు మోడల్, డేటా ఐఫన్ టార్గెట్ ఈక్వల్స్ టు హ్యాష్ మోడల్. సో హ్యాష్ మోడల్ ఐడిని ఒకటి యూజ్ చేసుకున్నాం. ఇక్కడ రెండు అట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తున్నాం, డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు మోడల్ అండ్ డేటా ఐఫన్ టార్గెట్ ఈక్వల్స్ టు అవర్ ఐడి. ఓకే, ఫస్ట్ బటన్ క్రియేట్ చేద్దాం. ఓకే, button type equals to button and class equals to primary, data hyphen toggle equals to model and data hyphen target equals to hash model. సో ఇక్కడ వరకు మనకి జస్ట్ ఇది టూల్ టిప్ లాగానే, కాకపోతే కొద్దిగా డేటా హైఫన్ టాగుల్ ఈక్వల్స్ టు ఇందాక ప్రీవియస్గా మనం టూల్ టిప్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఏమడం గుర్తుందో, తర్వాత డేటా హైఫన్ టార్గెట్ ఈక్వల్ టు హ్యాష్ మై మోడల్, లేకపోతే హ్యాష్ మీరు మీ ఇష్టం వచ్చి నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ వరకు బటన్ క్లోజ్ అయిపోయింది. తర్వాత చూసుకున్నట్టయితే మోడల్ డివ్ క్లాస్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం యూజ్ చేసిన క్లాసు మోడల్. తర్వాత మోడల్ డైలాగ్, క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ డైలాగ్, క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ కంటెంట్, క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ హెడర్, క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ బాడీ, క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ ఫోటర్. సో ఈ క్లాసెస్ను వాడుకుంటున్నాము. ఫస్ట్ మనం ఒక డివ్ ఎలిమెంట్ని స్టార్ట్ చేసి డివ్లో క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ అని ఇచ్చాము, ఐడి ఈక్వల్స్ టు ఇక్కడ ఏదైతే ఐడి ఇచ్చామో ఐడి ఇక్కడ ఇచ్చుకుంటున్నాం అనమాట. ఇక్కడ మై ఎమ్ అని ఇస్తే ఇక్కడ కూడా మై ఎమ్ అని చెప్పి ఇవ్వండి. ఓకే, డివ్ క్లాస్ ఈక్వల్స్ టు ఫస్ట్ మోడల్ క్లాస్ తోటి స్టార్ట్ అయింది. తర్వాత డివ్ క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ ఐఫన్ డైలాగ్ క్లాస్ని యూజ్ చేసుకోవాలి. తర్వాత డివ్ క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ ఐఫన్ కంటెంట్, డివ్ క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ ఐఫన్. ఇప్పుడు వీటిలో మనకి ఏమేమి ఉంటాయి, మోడల్లో, మోడల్ ఐఫన్ డైలాగ్లో, మోడల్ ఐఫన్ కంటెంట్లో మనకి మోడల్ హెడరు, మోడల్ బాడీ, మోడల్ ఫుటర్ ఉన్నాయి. సో మోడల్ ఐఫన్ హెడర్లో ఒక H4 తీసుకుని H4 ట్యాగ్ మోడల్ ఐఫన్ టైటిల్ ఇచ్చేసుకున్నాము, మోడల్ హెడ్డింగ్, మై హెడ్డింగ్ అని పెట్టుకున్నాం. ఓకే, మై హెడ్డింగ్. తర్వాత ఒక బటన్ తీసుకుని బటన్ టైప్ ఈక్వల్స్ టు క్లోజ్, టైప్ ఈక్వల్స్ టు బటన్, క్లాస్ ఈక్వల్స్ టు క్లోజ్, డేటా ఐఫన్ డిస్మిస్ ఈక్వల్స్ టు మోడల్, డేటా ఐఫన్ డిస్పర్స్ ఈక్వల్స్ టు మోడల్. ఓకే, ఇది మనకి ఇంటూ మార్క్ వస్తుంది. సో బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్, క్లాస్ ఈక్వల్స్ టు క్లోజ్, డేటా ఐఫన్ డిస్మిస్ ఈక్వల్స్ టు మోడల్. తర్వాత మోడల్ బాడీలో మనం కంటెంట్ రాసుకుంటున్నాము. తర్వాత డివ్ క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ ఐఫన్ ఫుటర్లో బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్, క్లాస్ ఈక్వల్స్ టు btn ఐఫన్ రేంజ్లో, డేటా ఐఫన్ డిస్మిస్ ఈక్వల్స్ టు మోడల్ అండ్ క్లోజ్. ఓకే, బటన్. సో ఇక్కడ మనం యూజ్ చేసుకునేది చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇదే మళ్ళీ డెవలప్ చేసి చూద్దాము. సో మై హెడ్డింగ్ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ క్లోజ్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక బటన్కి డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు మోడల్, డేటా ఐఫన్ టార్గెట్ ఈక్వల్స్ టు ఒక ఐడి ఇచ్చుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోడల్స్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఒక కంటైనర్ని క్రియేట్ చేసి, కంటైనర్కి క్రియేట్ చేయకపోయినా పర్లేదు, ఒక బటన్ తీసుకుని ఆ బటన్కి ఈ రెండు అట్రిబ్యూట్ని యాడ్ చేయాలి. సో సెకండ్ అట్రిబ్యూట్ డేటా ఐఫన్ టార్గెట్ అనే దానికి ఒక ఐడిని స్పెసిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ఏదైతే కంటెంట్ రాస్తున్నామో అది బటన్లో కనపడుతుంది. తర్వాత ఒక డివ్ కంటైనర్ తీసుకుని ఆ డివ్ కంటైనర్కి క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ మన ఐడిని అసైన్ చేయాలి. క్లాస్ ఈక్వల్స్ టు మోడల్, మోడల్లో మనకి
క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ ఐఫన్ డైలాగ్ ఉంటుంది. మళ్ళీ డివ్ మళ్ళీ సబ్ డివ్ ట్యాగ్ తీసుకుని ఆ డివ్ కంటైనర్కి క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ డైలాగ్, తర్వాత డివ్ క్లాస్ ఈక్వల్స్ టు మోడల్ కంటెంట్. ఓకే, సో తర్వాత చూసుకున్నట్టయితే మోడల్ హెడర్, మోడల్ బాడీ అండ్ మోడల్ ఫుటర్. మోడల్ హెడర్లో మనం ఒక H4 ఐటమ్ తీసుకొని మోడల్ టైటిల్ అని చెప్పి ఇచ్చాము. సో ఈ క్లాసెస్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మై హెడ్డింగ్, తర్వాత బటన్ టైప్ ఈక్వల్స్ బటన్, క్లాస్ ఈక్వల్స్ టు క్లోజ్, డేటా డిస్మిస్ ఈక్వల్స్ టు మోడల్. ఓకే, మోడల్ని డిస్మిస్ చేస్తున్నాం. తర్వాత మోడల్ బాడీ, తర్వాత మోడల్ ఫుటర్. సో యాడ్ యానిమేషన్. సో యానిమేషన్ యాడ్ చేయాలి అంటే మనం డాట్ ఫీడ్ క్లాస్ని ఇచ్చేసుకుంటాం. సో మెయిన్ మోడల్ కంటైనర్ ఏదైతే ఉందో దానికి ఫీడ్ని ఇచ్చేసుకుంటే మనకి సో కొద్దిగా యానిమేటెడ్ వస్తుంది ఫీడ్. సో కొద్దిగా స్లోగా ఓపెన్ అయింది, కొద్దిగా స్లోగా క్లోజ్ అయిపోయింది. ఓకే, తర్వాత మోడల్ సైజ్. సో మోడల్ సైజ్, చేంజ్ ద సైజ్ ఆఫ్ ద మోడల్ యూజింగ్ ద మోడల్ ఐఫన్ SM, మోడల్ ఐఫన్ LG అండ్ మోడల్ ఐఫన్ XL ఫర్ ఎక్స్ట్రా లార్జ్ మోడల్. యాడ్ ద సైజ్ క్లాస్ టు div element with class equals to model hyphen dialog, model hyphen SM or model hyphen LG or model hyphen XL. సో SM వాడదాం ఫస్ట్. సో డైలాగ్ క్లాస్కి మనం ఏమి యూజ్ చేసుకోవాలి, మోడల్ ఐఫన్ SMని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుంటే మనకి డైలాగ్ బాక్స్ అనేది స్మాల్గా వస్తుంది, రైట్. సో మోడల్ ఐఫన్ XL వాడితే మనకి ఎక్స్ట్రా లార్జ్. సో ఈ విధంగా మనకి మోడల్ డైలాగ్ బాక్స్ కనపడుతుంది. ఓకే, తర్వాత సెంటర్డ్ మోడల్. సో సెంటర్డ్ ద మోడల్ వెరిఫై అండ్ హారిజాంటల్ విత్ ద పేజ్ విత్ మోడల్ ఐఫన్ డైలాగ్ ఐఫన్ సెంటర్డ్. మోడల్ ఐఫన్ డైలాగ్ ఐఫన్ సెంటర్డ్ క్లాస్ ద్వారా మనం సెంటర్కి అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడల్ ఐఫన్ డైలాగ్ ఉన్న క్లాస్కి యాడ్ చేయాలి మనం. ఓకే, సెంటర్కి మనకి డిస్ప్లే అవుతుంది. SM తీసుకున్నాం స్మాల్. సో సెంటర్లో మనకి డైలాగ్ బాక్స్ అపేర్ అవుతుంది. తర్వాత మోడల్ ఐఫన్ ఏం క్లాస్ వాడుకుంటున్నాం, మోడల్ ఐఫన్ డైలాగ్ ఐఫన్ సెంటర్డ్. తర్వాత స్క్రోలింగ్ మోడల్. సో when you have a lot of content inside the model, scroll bar is added to the page. See the example below. So మనం however it is possible only scroll inside the model, inside the page itself, adding that model icon dialog and scrollable to model icon dialog. డైలాగ్ క్లాస్కి మనం స్క్రోలబుల్ క్లాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడల్ బాడీకి లోవర్ ఇద్దాం. సో స్క్రోలబుల్ వచ్చింది. వాళ్ళ స్క్రోలబుల్ యాడ్ చేయకపోకుండా అంటే ఏమవుతుంది, స్క్రోల్ బయట వస్తుంది. మనకి డైలాగ్లో స్క్రోల్ కావాలి అనుకుంటే మోడల్ ఐఫన్ డైలాగ్ ఐఫన్ స్క్రోలబుల్ క్లాస్ని యాడ్ చేసుకోవాలి. ఓకే.